అందరికీ వందనాలు. సలాం అలైకుం, నమస్తే. అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఒక ఓటమి, ఒక గెలుపు, ఒక గెలుపు, ఒక ఓటమి. అంటే ఈ లోకంలో ఓటమి వెనక గెలుపు ఉంటుంది, గెలుపు వెనక ఓటమి ఉంటుంది. గెలుపు వెనక ఓటమి ఉంటే ఓటమి వెనక గెలుపు ఉంటుంది. ఎందుకు తెలుసా? ఈరోజు నిన్ను ఓడించాడంటే దేవుడు చిత్తంలో నువ్వు అక్కడ స్థానం నీకు వద్దు, నీకు దీవిస్తా నేను అని చెప్తున్నాడు, నేను ఆశీర్వదిస్తానంటున్నాడు. కీడు వెనక ఒక మేలు జరిగిందంటే నీకు మేలే జరుగుద్ది కానీ కీడు జరగదు. ఒక మేలు ఇవ్వటానికే నీకు దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు నువ్వు మరి దేవుడు మాట విని దేవుని ప్రార్థన చేసుకో. దేవుడే నీకు దారి చూపించాడు, దేవుడే నీకు రక్షించాడు, దేవుడే నీకు పరలోకం రాజ్యం ఇస్తున్నాడు, దేవుడే నీకు ప్రతి పనిలో చూపిస్తూ ఎదురు చూస్తున్నాడు. ఆనాడు మరి మోషేని గెలిపించలేదా దేవుడు? ఓడించలేదా దేవుడు? ఓడించిన వాడే గెలిపిస్తాడు. ఆయన చెప్పిన మాట వినకపోతే, ఆయనతో పాటు నడవకపోతే, ఆయనతో నువ్వు ఉండకపోతే నీ జీవితము పూర్ణం. కానీ నీ ఓటమి గెలుపు చూడటానికి దేవుడు. నీకు ఓటమి వచ్చిందంటే ఈరోజు నువ్వు గెలవటానికే, నీతో దేవుడు మాట్లాడటానికే, నీతోనే దేవుడు నిత్యం మాట్లాడతాడు. ఈ లోకము గెలుపు కన్నా దేవుడు గెలుపు నీకు కావాలి, దేవుడు ఓటమి నీకు కావాలి, దేవుడు రక్షణ నీకు కావాలి, దేవుడు ఆజ్ఞ నీకు కావాలి. దేవుడితో సమానంగా నిలబడాలి. ఎవరితో నిలబడాలి? దేవుడితో సమానంగా నిలబడాలి. దేవుడితో సమానంగా నిలబడితే దేవుడు ఏం చేస్తున్నాడు? నీ కుటుంబానికి, నీ బంధువులకి, నీ స్నేహితులకి, నీ గ్రామానికి, నీ దేశానికి దేవుడు కాపాడుతున్నాడు. నువ్వు మంచి మార్గంలో నడుస్తున్నావా? చూస్తున్నాడు దేవుడు. నువ్వు ఏమన్నా చేస్తున్నావా? దేవుడు చూస్తున్నాడు. నీ మాటని నెరవేర్చుకుంటున్నావా దేవుడి దగ్గర? కానీ నీ తోవ పక్క తోవలో ఉన్నావా? నీ కంటి చూపు పక్కన ఉన్నాయా? నీ హృదయాలు పక్కన ఉన్నాయా? దేవుడు చూస్తున్నాడు. ఆయన ఆజ్ఞ కావాలి, ఆయన రక్షణ కావాలి, ఆయన బలం కావాలి, ఆయన శక్తి కావాలి. ఈరోజు అందరము మనం జాగ్రత్తగా ఉండాలంటే, ఈరోజు నీవు ఓడిపోయి ఉన్నావా? నీకు గెలిపిస్తాడు దేవుడు. ఆయనలో నువ్వు గెలిచే ఉన్నావు, ఆయనలో నువ్వు గెలిచే ఉన్నావు. నువ్వు ఓడిపోలేదు. నువ్వు జాగ్రత్తగా ఉంటావు. నీ కుటుంబంలో నువ్వు ఓడిపోయి ఉండొచ్చు, నీ బంధువుల్లో నువ్వు ఓడిపోయి ఉండొచ్చు, నీ గ్రామంలో నువ్వు ఓడిపోయి ఉండొచ్చు, నీ దేశంలో నువ్వు ఓడిపోయి ఉండొచ్చు. కానీ నీ దేవుడి దగ్గర నువ్వు గెలిచే ఉన్నావు. అందరు కాడ నువ్వు గెలిచే ఉన్నావు. నీ దేవుళ్ళో నువ్వు గెలిచే ఉన్నావు. నీ దేవుడే నిన్ను పక్కన కూర్చోబెట్టుకున్నాడేమో, నీకు వింగా ఇవ్వటానికే కూర్చోబెట్టుకున్నాడేమో, నీకు వింగా ఇవ్వటానికే కూర్చోబెట్టుకున్నాడేమో, నీ వెలుగు ఇంకా చూడటానికి నీకు కూర్చోబెట్టుకున్నాడేమో దేవుడు. నిన్ను పక్కన కూర్చోబెట్టుకున్నాడంటే నీకు మేలు జరగటానికే, నీకు ఆశీర్వదించటానికే దేవుడు పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఈరోజు నువ్వు భయపడకు, ధన్యపరచుకో, దేవుణ్ణి అడుగు. నీ చిత్తమే అయితేనే నేను నడుస్తానని చెప్పు. అందరము కలిసి ప్రార్థన చేసుకోవాలి. ఈరోజు నడుస్తున్నామంటే దేవుడు ఆజ్ఞ, తింటున్నామంటే దేవుడు ఆజ్ఞ, లేనిది మనం ఏది. స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. మహాదేవ మీకు వందనాలు, మీకే స్తోత్రాలు. ఘనమైన దేవ, భద్రపరిచే దేవుడివి, ఆశీర్వదించే దేవుడివి, ఘనపరిచే దేవుడివి, సహాయం చేసే దేవుడివి, నిత్యాన్ని తోడు నీడగా ఉండే దేవుడివి. నీ నామానికి బట్టి, నీ మహిమకు బట్టి మీరు కార్యము చేసే దేవుడు తండ్రి. నీకే వందనాలు, నీకే స్తోత్రాలు నాయన తండ్రి. నీకే వందనాలు, స్తోత్రం. బిడ్డలకు దీవించండి, ఆశీర్వదించండి, ఘనపరచండి. రాకపోకల్లో తోడుగా ఉండండి. ప్రతి బలహీనతలో నుంచి విడుదలాదాయించి నీ నామానికి మహిమ తీస్తారండి. ఘనమైన కార్యము జరిపించు, నీ చిత్తంలోనే జరిపించు, సహాయము దయించు.
యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. యేసు నామంలో అందరూ బాగుండాలని కోరుకుంటాను. మీరు కూడా అందరి కొరకు ప్రార్థన చేయండి. అందరి కొరకు మంచిగా ఉండాలని కోరుకోండి. మేలు చెప్తాను.